చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ఫలితం రావాలంటే, శ్రమకు తగిన ఫలితము, గుర్తింపు తొందరగా లభించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చేస్తున్న వృత్తిలో శ్రమకు తగిన ఫలితము, గుర్తింపు తొందరగా లభించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో స్ఫటికలింగాన్ని ఏర్పాటు చేసుకోండి. స్ఫటికలింగానికి ఎవరైతే ప్రతిరోజు బిల్వదళాలతో పూజ చేస్తూ బిల్వాష్టకాన్ని పఠిస్తారో ఆ గృహంలో సభ్యులందరికీ శ్రమకు తగినటువంటి ఫలితము, గుర్తింపు తొందరగా లభిస్తాయి. అలాగే స్తోత్రాల పరంగా భ్రమరాంబ అష్టకాన్ని ప్రతిరోజు శ్రవణం చేయటం ద్వారా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే మీ కష్టానికి ప్రతిఫలం తొందరగా రావాలంటే, మీకు గుర్తింపు తొందరగా లభించాలంటే 4 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో బెల్లం పొంగలిని భక్తులకు పంచిపెట్టాలి. అయితే ఈ బెల్లం పొంగల్ని తయారు చేసేటప్పుడు దానిలో ఆవు నెయ్యి వినియోగించాలి. ఆవు నెయ్యితో తయారు చేయబడినటువంటి బెల్లం పొంగలిని 4 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం ద్వారా కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు తొందరగా లభిస్తుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు పులిహోర దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా చేస్తున్న వృత్తిలో పురోభివృద్ధి తొందరగా లభిస్తుంది. అయితే ఈ పులిహోర తయారు చేసేటప్పుడు కూడా ఎండు మిరపకాయలు కాకుండా పచ్చి మిరపకాయలు వినియోగించాలి. పరిహార శాస్త్రపరంగా చక్కెర బదులుగా బెల్లాన్ని వినియోగించటం, ఎండుమిరపకాయలకు బదులుగా పచ్చిమిరపకాయలు వినియోగించటం, నూనెకు బదులుగా నెయ్యిని వినియోగించటం ద్వారా పరిహార శాస్త్రంలో చేసే పరిహారాలు తొందరగా ఫలితాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి జన్మ నక్షత్రం ఉన్న రోజు దేవాలయ ప్రాంగణంలో పులిహోర పంచిపెట్టడం ద్వారా చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. అలాగే ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి, కష్టానికి తగినటువంటి గుర్తింపు తొందరగా లభించటానికి ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ గృహానికి వెళ్ళి వాళ్ళకు మీ చేత్తో పసుపు రంగు పండ్లు ఇవ్వండి. పసుపు రంగులో ఉన్న పండ్లు వాళ్ళకి ఇచ్చి వచ్చినట్లయితే గనక దీని ప్రభావం వల్ల మీకు కూడా తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితంలో కొంత భాగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా రావాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో వేప మొక్కను నాటండి. దానికి నీళ్లు పోయండి. దానికి 12 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించండి. అలాగే ఇంటి యజమానికి తొందరగా గుర్తింపు రావాలంటే యజమానురాలు పాటించే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే, ఇంటి యజమానురాలు ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర ఒక మామూలు ఒత్తి, ఒక కుంభ ఒత్తి, ఈ రెండింటినీ కూడా ఆవు నెయ్యిలో తడిపి ఉసిరికాయ పైన పెచ్చు తీసి వాటి మీద ఈ మామూలు ఒత్తి, కుంభ ఒత్తి రెండింటినీ ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని కనీసం 21 రోజులు లేదా 41 రోజులు వెలిగిస్తే ఇంటి యజమానికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. చేస్తున్న వృత్తిలో గుర్తింపు తొందరగా వస్తుంది. అలాగే క్షీరసాగర మథనం జరుగుతున్నటువంటి చిత్రపటాన్ని హాల్లో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మీ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ క్షీరసాగర మథనం జరుగుతున్న చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల, పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల చేస్తున్న వృత్తిలో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, గుర్తింపు తొందరగా లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ విధి విధానాలు పాటించండి. ఉద్యోగంలో అయినా వ్యాపారంలోనైనా మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు తొందరగా సిద్ధింపజేసుకోండి.